తల్లిదండ్రులు లేరు, ఎవరు లేరు. ఎవరి దగ్గర పెరిగింది? ఎవరి దగ్గర పెరిగింది చెప్పాలి. ఎవరి దగ్గర పెరిగింది? సింపుల్ వేలో పిన్న తండ్రి అంటే మనకు స్పష్టత చాలా భారంగా ఉంటుందని బాబాయ్ దగ్గర పెరిగింది. అర్థం చేసుకోవాలంటే ఎవరి దగ్గర పెరిగింది? వాళ్ళ సొంత బాబాయ్ దగ్గర పెరిగింది. బాబాయ్ దగ్గర పెరిగినప్పుడు బాబాయ్ ఏం చెబితే అదే చేసింది. అంటే తన తండ్రి స్థానంలో, తన తల్లిదండ్రుల స్థానంలో దాన్ని ఎవరు చూసుకుందో తెలుసా? తన బాబాయ్ని చూసుకుంది. ఎంతో చక్కగా ఆ యొక్క పిన్న తండ్రి చెప్పిన ప్రతి మాట, బాబాయ్ చెప్పిన ప్రతి మాట విన్నది. పిల్లరా గమనించండి, ఒక అనాథైన ఆమె జీవితంలో ఒక గొప్ప విజయానికి అవ్విందంటే ముఖ్యంగా తనలో ఉన్నది ఏంటో తెలుసా? గొప్ప స్పిరిట్ ఏంటో తెలుసా? నిజంగా నేను ఈ అధ్యాయం చదువుతుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. తను ఒక అనాథైనా సరే తన బాబాయ్ దగ్గర కోచింగ్ స్పిరిట్, నా యొక్క శిక్షణ పొందుకునే మనస్తత్వం తనకు ఉంది. ఆమేన్. ఈరోజు మనకు ఉందా? సేవకుల దగ్గరికి వచ్చి సేవకుల దగ్గర ఏదైనా సేవకులు ఏదైనా ఒక విషయం చెప్తున్నారంటే, వాటి సేవకుల దగ్గర ఏదైనా మనం నేర్చుకుంటామంటే మన మనసు ఒప్పుకోదు. ఎప్పుడు చూసిన పాస్టర్ గారు దానికి పిలుస్తున్నారు, లేకపోతే వీటికి పిలుస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే దేవుని మాటలు చెప్తారు. లోకంలో ఉంటే అనేకమైన విధాలుగా మనం ఉండొచ్చు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ప్రార్థన చేయమంటారు, వాక్యం చదవమంటారు, లేదా చర్చ్ శుభ్రం చేయమంటారు, అది చేయమంటారు, ఇది చేయమంటారు. వద్దు వద్దు, నాకు అవే వద్దు, నాకు నా ఇష్టం వచ్చినట్లుగా నేను ఉంటాను అని చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? దేవునికి దూరం అయిపోతున్నాం. కానీ ఎస్తేరు అలా చేయలేదమ్మా. ఎస్తేరు అలా చేయలేదు. ఎస్తేరు ఏం చేసింది తెలుసా? నా పిన్న తండ్రి స్థానం అంటే నా తల్లిదండ్రుల స్థానంలో నేను నా బాబాయ్ దగ్గర నేను నేర్చుకుంటున్నాను. నా బాబాయ్ చెప్పిన ప్రతి మాట, ధర్మశాస్త్రము, దేవుడు తనకిచ్చిన ప్రతి మాట, అది నేను న్యాయకత్వంగా నేను తెలుసుకుని నేను పెరుగుతాను అనే మంచి మనసు కలిగి ఉంది. కాబట్టి పిల్లరా, ఎస్తేరుకి తన జీవితంలో మొట్టమొదటి అంశం కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే దానికి కోచింగ్ స్పిరిట్ ఉందంట. ఏ స్పిరిట్ ఉంది అంటే శిక్షకు ఆమె ప్రతి ట్రైనింగ్ నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ రెడీ టు గెట్ ఇన్ఫార్మ్. అంటే నేను ఏదైనా తెలుసుకోవడానికి, అది సేవకుల దగ్గర నుంచి అయినా, లేకపోతే పెద్దల దగ్గర నుంచి అయినా, ఎవరి దగ్గర నుంచి అయినా సరే, నేను కనుక ఆ మాటలు నేను వినగలిగితే నా జీవితము బాగుపడుతుంది అని ఎస్తేరు గ్రహించిందంట. ఈరోజు నీకున్న అలాంటి స్పిరిట్, నీకుంది ఈరోజు అలాంటి స్పిరిట్. సేవకులు చెప్పిన మాట మనం వింటున్నామా? ఎంతమంది వింటున్నారు? ఒకసారి మీ చేతులు పైకెత్తండి. సేవకులు చెప్పిన మాట తూచా తప్పకుండా వినగ్గా పోతమైతే కనుక ఇక మీదకైనా సరే మనం వింటే ఒక అనాథగా మార్చబడ్డ ఎస్తేరు జీవితాన్ని దేవుడు ఒక గొప్ప రాణిగా దేవుడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మనము గనక బాలుడు నడవలసిన త్రోవలు వారికి నేర్పించాలి. చిన్నప్పటి నుంచి నేర్పిస్తే వాడు పెద్దవాడైనప్పుడు వాటి నుంచి తొలగిపోవడని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మరి ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నిన్ను క్రమశిక్షణలో పెట్టాలి అనే ఆలోచన సేవకులు కొనడం తప్ప కాదా? సేవకులకు ఒక ఆలోచన ఉంటుంది, నా పిల్లలు నా దగ్గరికి వస్తూ ఉన్నారు, వారిని నేను క్రమశిక్షణ పద్ధతులు నేను పెంచాలి అనే ఆలోచన వారికి ఉంటుంది. మనము ఆ క్రమశిక్షణకు కొన్నిసార్లు మనం ఏం చూస్తామో తెలుసా? ఆ క్రమశిక్షణకు మనకు చిరాకు వేసి దూరంగా పారిపోతూ ఉంటాం. ఆ దూరంగా పారిపోవడమే ఏమవుతుంది? దేవునికి దూరం చేస్తుంది. ఎస్తేరు క్రమశిక్షణలో ఏ మాత్రము దూరంగా పారిపోలేదు. షీ యాక్సెప్ట్ ఆ శిక్షణ, ఆ ట్రైనింగ్ ఏదైతే ఉందో ఆమె అంగీకరించింది. కాబట్టి అనాథగా ఉన్న ఆమెను దేవుడు ఒక రాణిగా దేవుడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడా, నేను ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. నీవు గనక నాకు ఎవ్వరూ లేరు, నా జీవితం ఇంతే, నేను కన్ఫ్యూజన్లో ఉన్నావేమో, దేవుడు నీ కోసం నేను శిక్షణలో ట్రైనింగ్ చేసే సేవకులను నీ ముందు పెట్టాడు. దేవుడి దగ్గరికి రా, నేర్చుకో. యు నీడ్ టు యాక్సెప్ట్ ద కోచింగ్ స్పిరిట్. నేను నేర్చుకోవాలి. డిఎస్సి ఎగ్జామ్స్ రాయాలంటే డైరెక్ట్గా పోయి రాసిస్తే వచ్చేస్తా? కోచింగ్ కోసం అని అవనగడ్డ, రాజమండ్రి, విజయవాడ, కాకినాడ నిద్ర అనుకుని మరీ మనం ప్రిపేర్ అయ్యాం లాస్ట్ ఇయర్. గుర్తుందా మీకు? చాలా మంది ప్రిపేర్ అయ్యారు. కోచింగ్ లేకపోతే ప్రయాణం లేదు. కోచింగ్ లేకపోతే యూ కాంట్ అచీవ్ ఎనీథింగ్.
ఎస్తేరుకి కోచింగ్ ఉంది. ఎవరిచ్చారు కోచింగ్? చెప్పాలి. ఎవరిచ్చారు? పేరు ఏం పేరు? ఆయన పేరు ఎవరిచ్చారు కోచింగ్? మొర్దెకై. అంటే నేను అంటాను, ఎస్తేరుకి మొర్దెకై ఒక సేవకుడుగా పనిచేశాడు. ఈరోజు మన జీవితాలకి దేవుడు మన కోసం ఒక సేవకులను పెట్టాడు. ఒక అమ్మగారిని, అయ్యగారిని దేవుడు మనకు పెట్టాడు. వారి దగ్గర కనుక మనం కోచింగ్ నేర్చుకోగలిగితే, ట్రైనింగ్ నేర్చుకోగలిగితే, ఎస్తేరును వాడుకున్నట్లుగా దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. ఆమేన్. ఎస్తేరును వాడుకున్నట్లుగా నిన్ను కూడా వాడుకుంటాడు. రెండవ పాయింట్ ఏంటో తెలుసా? ఎస్తేరు నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం రెండవదిగా, ఆమె ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నా సరే నాయకత్వపు బాధ్యతను స్వీకరించిందంట. ఏం తీసుకుంది? లీడర్షిప్ క్వాలిటీ షీ హ్యాస్. నాయకత్వపు బాధ్యత. ఈరోజు దేవుడు నీకు ఏదైనా ఒక చిన్న అవకాశం ఇస్తే చాలు, నాది ఉంది కదా, నేను వేరే వాటి కోసమే పట్టించుకోను, నా స్వార్థం కోసం నేను జీవిస్తా, నా ఉద్యోగం, నేను నా కుటుంబం అనుకుంటాను తప్ప కానీ నీ పొరుగు వారి కోసం, నీ కుటుంబం కోసం, లేకపోతే ఇంకో వారి కోసం నువ్వు పట్టించుకోవడం మానేస్తూ ఉంటావు. కానీ ఎస్తేరు మాత్రం అలాగూ చేయలేదు. చూడండి, నాయకత్వ బాధ్యత. ఎస్తేరు తన స్థానాన్ని తన ప్రజలను కాపాడుకోవడం ఉపయోగించిందంట. మాట ఇంతవరకు మనం ప్రారంభించి చివరిదాకా విన్నాం కదా. ఎస్తేరు స్థానం ఏంటి చెప్పాలి. విన్నావా? చెప్పాలి. గట్టిగా వినపడుతుంది. గట్టిగా చెప్పండి. అదే నేను అడిగిన క్వశ్చన్ సింపుల్. ఎస్తేరు స్థానం ఏంటి? రాణి. అంటే రాణి అంటే ఎవరిని అంటాము? రాజుగారి భార్య. రైట్. రాజుగారికి ఎంత పవర్స్ ఉన్నాయో రాణి గారికి కూడా అంత పవర్స్ ఉంటాయి. ఒక అనాథ అంత గొప్ప స్థాయిలో దేవుడు మార్చాడంటే నిజంగా ఆమె ఎంత క్రమశిక్షణాబద్ధంగా పెరిగింది. ఎంత క్రమశిక్షణబద్ధంగా పెరిగింది. అంత పెరిగిన ఆమె నాయకత్వపు లక్షణం ఎలా ఉందో తెలుసా? దేవుడు నన్ను ఈ స్థానంలో పెట్టాడంటే ఇది కేవలం నేను ఉండడానికి, నేను సౌకర్యమైన జీవితంలో జీవించడానికి అని కాదు, కానీ నా ప్రజలకు సమస్య వచ్చింది, నా ప్రజలు నేను కాపాడుకోవాలి అనే ఒక పట్టుదలతో తను నిలబడ్డాడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నేను ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టాడు? కేవలం అన్న వాళ్ళు పిలిచారు కదా, ఏదో ఎస్తేరు ప్రాజెక్ట్ అంట, లేకపోతే ఏదో యూత్ సెమినార్ అంట, వచ్చి కూర్చుని వినేసి వెళ్ళిపోయినట్టుగా దేవుడు నేను కూర్చోబెట్టలే. దేవుడిని ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టాడు తెలుసా? దేవుని వాక్యాన్ని నేర్చుకునే వారుగా ఉండాలి, ఆ వాక్యాన్ని ఇతరులకు ప్రకటించే వారుగా ఉండాలి. కిరణ్ మాట్లాడినప్పుడు ఏం చెప్పాడు? సమస్త జనులు నువ్వు చెప్పాలి. వెనకాల సమస్త జనులను ఏం చేయమన్నాడు దేవుడు? శిష్యులను తయారు చేయమన్నాడు. మల్టిప్లైయింగ్ ది డిసైపుల్స్. మనము శిష్యులుగా తయారు చేసే అవకాశాన్ని ప్రభు నీకు నాకు ఇచ్చాడు.